బాల్క సుమన్ వ్యాఖ్యలు చట్ట వ్యతిరేకమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బాల్క సుమన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. సింగరేణి కార్మికులు బాల్క సుమన్ పై తిరగబడాలని పొన్నం పిలుపునిచ్చారు. కృత్రిమ ఉద్యమం చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి రాకేష్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉద్యమానికి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఉద్యమం చేయాలి, రైలు పట్టాలను కోయాలంటూ కూడా బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యల పట్ల మీరు ఎట్లా చూస్తారు? చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ పార్టీ ఆ వ్యాఖ్యల పట్ల తన స్పందన అతన్ని బహిష్కరించి తమ నిజాయితీ చెప్పుకునే ప్రయత్నం చేయాలి. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంగా బాధ్యతగా నిర్వహించేటువంటి అనేక ఉద్యమాలు చేసే చట్టబద్ధత లోబడి చేయొచ్చు. కానీ పట్టాలు కోసేమంటే ఒక పార్లమెంట్ మెంబర్ చేసిండు ఆయన. పట్టాలు కోస్తే ఒక రైలు ట్రాక్ తప్పితే ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలిసి కూడా అట్లా మాట్లాడితే సింగరేణి కార్యాలయాన్ని కాల్చేస్తామంటే సింగరేణి కార్మికులందరూ రెస్పాండ్ కావాలి. ఇవాళ మీ తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్నే కాల్చేయమని చెప్తా ఉన్నాడు. సో ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు. పార్టీ ఫ్రస్ట్రేషన్. ఆయన అంటా ఉండు, రైతులు 5 రాలేదారు నాకు, నీకెందుకు మరి కడుపు అంట, నువ్వు కాల్చుకొని మోటివేషన్ చేసి ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? బాధ ఉంటే రైతులే డైరెక్ట్గా నేరుగా అనేక వందల సార్లు రైతులే నేరుగా రోడ్డెక్కిన పరిస్థితి ఉంది కదా మీ ప్రభుత్వంలో. ఇవాళ 5 రైతులే వస్తలేరు అనే మాట మాట్లాడుతూ మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, జైలుకు పోతేందని కార్యకర్తలు రెచ్చగొట్టితే చట్టం అతన్ని వెంటనే చర్యలు కేసులు పెట్టి తగినంగా సీరియస్గా రెస్పాండ్ కావాలని కోరుతాను. అదేవిధంగా ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ పార్టీ నాయకత్వం కూడా రెస్పాండ్ కావాలి. మొత్తానికి బాల్క సుమన్ వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ ఉద్యమం తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పార్లమెంటు మెంబర్గా ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి మిలిటెంట్ ఉద్యమం అంటే ఏంటో తెలియదంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో రాక్షరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.